వంచండి, ప్రార్థనలు ఎక్కించండి. స్తోత్రమునైనా ప్రేమల తండ్రి, కృపగల దేవందములైనా గతించిన వారమంతా కాపాడు భద్రపరిచారు. మరొక సమయం మీ పాదాల చెంతకు రావడానికి ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. ఈ సమయం ముందు నీ బిడ్డలమైన మేము మీ సన్నిధానంలో మిమ్మల్ని స్తుతించడానికి, గణపరచడానికి మాకు మీరు ఇచ్చిన శ్రేష్టమైన కృపను బట్టి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. కూడి వచ్చిన సంఘాన్ని, సంఘ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ సమయం ముందునైనా మరి వాక్య భాగంలోనికి వెళ్తుండగా మీ వాక్యం చేత నీ బిడ్డలమైన అందరితోనూ మాట్లాడండి. వినగల చెవులు, గ్రహింపగల హృదయం, అంగీకరించే మనసు, ఆనందించే ఆత్మను దయచేయండి. మరి ముఖ్యంగా ప్రభు నిలబడిన దాసుని మెరుగుపరిచి నీ దాసుని ముఖాంతంలోంచి మీరే మాట్లాడమని, ఇక నేను ప్రభు నీ దాసునికి మీరే బోరగా ఉండి నీ దాసుని పెదవుల ద్వారాగా ప్రభు నైనా మీ కాపుదల దయచేసి నైనా ఈ రాత్రి నీ బిడ్డలమైన మా అందరితో మాట్లాడి నీ వాక్యం చేత మమ్మల్ని ఆదరించమని, నీ దాసుని అరికాల్లో మొదలుకున్న నెత్తి వరకు కూడా మీ స్వాధీనములో ఉంచుకోమని యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమును ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. అందరూ చెప్దామా? ఆమేన్. ఈ సమయం ముందు దేవుని సన్నిధానంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ముందుకు వెళ్దాం. ఈ రాత్రి దేవుని సన్నిధానంలో మనం ఒక శ్రేష్టమైన విషయాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనాన్ని ఈ సందర్భంలో మనం చదివి దేవుని వాక్యంలో ఉండే సత్యాలు మనము తెలుసుకోవడానికి ముందుకు వెళదామండి. ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుదాం. నీతిపరుడును తన తరములలో నిందారహితుడనై ఉండెను. చాలండి. పరిశుద్ధ గ్రంథంలో నీతిమంతులైనటువంటి వారు అనేక మంది ఉన్నట్టుగా లేఖన భాగాల్లో మనం చూడగలుగుతున్నాం. నీతి అంటే జ్ఞానము, వివేకము, ఈ రెండిటిలో నీతి మనకు కనబడుతూ ఉంటుంది. మానవుని యొక్క ప్రజ్ఞ ఎక్కడ కనబడుతుందంటే వారు చేస్తున్నటువంటి క్రియలను బట్టి మానవునికి వారి ప్రజ్ఞ మనకు తెలియబడుతూ ఉంటుంది. దేవుడు కూడా నిన్ను ఎలాగ గుర్తించి నువ్వు మంచివాడవో చెడ్డవాడవో దేవుడు ఎలాగా తెలుసుకుంటాడు అంటే, ప్రియదేవుని బిడ్డలారా, నీలో ఉన్నటువంటి ప్రజ్ఞ, నీలో ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టి, వివేకాన్ని బట్టి, నీ క్రియలను బట్టి దేవుడు నిన్ను కొలత వేస్తున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. ఈ సమయం ముందు మనం చూసినట్లయితే ప్రజ్ఞ ప్రతి మానవునికి దేవుడు ఇచ్చాడు. ప్రజ్ఞ అనేది ప్రతి మానవునికి దేవుడు ఇచ్చాడు, కలుగ చేశాడు. ప్రజ్ఞ అంటే జ్ఞాన, వివేకాలు, విద్యలు, నైపుణ్యాలు దేవుడు ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చాడు. కానీ కొంతమంది వాటిని ఉపయోగించుకుంటూ ఉంటారు, కొంతమందిని వాటిని విడిచిపెడుతూ ఉంటారు. ఉపయోగించుకున్న వారిని దేవుడు చూసి వారిని మెచ్చుకుంటున్నాడు, విడిచిపెట్టిన వారిని చూసి దేవుడు వారిని తృణీకరిస్తున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. ఈ సమయం అంతా మనం చదవబడినటువంటి వాక్య భాగంలో చూసినట్లయితే 9వ వచనంలో నోవాహు వంశావళి ఇదే అని చెప్తూ దేవుడు నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడనై ఉండేను అని దేవుడు నోవాహును గురించి సర్టిఫికెట్ ఇస్తున్నాడు. ఇక్కడ దేవుడు సాక్ష్యం చెప్పడం అనేది చాలా అరుదైనటువంటి సంఘటనలు, అరుదైనటువంటి విషయం. దేవుడు సాక్ష్యం చెప్పడం ఒక మానవుని గురించి, ఒక మనుషుని గురించి, భూలోకంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని గురించి దేవుడు నీతిపరుడు అని సర్టిఫై చేస్తున్నారంటే అతను ఎంత నీతిగా బ్రతికాడు, ఎంత నిజాయితీగా బ్రతికాడో పరిశుద్ధ గ్రంథంలో మనము నేర్చుకోగలుగుతాం, చదువుకోగలుగుతాం. ప్రియదేవుని బిడ్డలారా, తన తరములలో, నోవాహు తరములో ఉన్నటువంటి పరిస్థితులను ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రియదేవుని బిడ్డలారా, నోవాహు ఉన్నటువంటి తరములో, నోవాహు జీవించినటువంటి కాలంలో ఆ ప్రదేశమంతా, వారు నివసిస్తున్నటువంటి ప్రాంతం అంతా కూడా పాపముతోనూ శాపముతోనూ
దేవునికి ఇష్టము కాకుండా దేవునికి వ్యతిరేకంగా వారు జీవిస్తున్న సందర్భాలను ఒకే ఒక కుటుంబం ప్రియమైన బిడ్డలారా, దేవునికి ఇష్టమైన వారిగా జీవించినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనము చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. 11వ వచనం మనం చూస్తే ప్రియమైన బిడ్డలారా, నోవాహు తరములో ఉన్నటువంటి పరిస్థితిని 11వ వచనం మనకు తెలియజేయబడుతుంది. ఏమని రాయబడిందంటే 11వ వచనంలో చూడండి, భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను. ఎలా ఉందంటే అండి, భూలోకము దేవుని సన్నిధిలో చెడిపోయి ఉన్నట్టుగా దేవుడు చూస్తున్నాడు. నోవాహు ఉన్నటువంటి తరములో, నోవాహు నివసిస్తున్నటువంటి ఆ ప్రదేశంలో, ఆ కాలంలో మనం జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేసినట్లయితే దేవుని సన్నిధానంలో లోకమంతా కూడా చెడిపోయినట్టుగా, మనము భూలోకమంతా చెడిపోయినట్టుగా వాక్య భాగంలో మనం చూస్తున్నాము. భూలోకము బలాత్కారముతో నిండి ఉన్నట్టుగా కూడా మనము చూడగలుగుతున్నాం. జ్ఞాపకం చేసుకుంటే ప్రియమైన బిడ్డలారా, దేవుడు మనల్ని చూసినప్పుడు మనలో ఆయనకి నిజాయితీ కనపడాలి, నీతి కనపడాలి. ఆయన ఆజ్ఞలను మనం అనుసరిస్తున్న వారిగా మనము ఈ లోకములో కనపడాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన నీతిమంతుడు, ఆయన న్యాయాధిపతి, నిష్కల్మషుడు, ఆయన పాపంను ద్వేషించేవాడు, మనుషులను ప్రేమించేవాడు కనుక మనం కూడా అలా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. అందుకోసమే మనం నశించిపోకుండా నరకానికి వెళ్లకుండా ఉండాలని తండ్రి అయిన దేవుడు తన ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించి మన కొరకు శిలువ మీద ఆయనను మరణింపజేసి మన పాపములు ఆయన మీద వేసి ఆయన గొర్రె పిల్ల మన పాపముల కొరకు ఆయనను వధించి ఆయన కార్చిన రక్తం చేత నిన్ను నన్ను ఆయన విమోచించినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్న దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక ఆయన నీతిమంతుడు, మనం కూడా నీతిమంతుడుగానే ఉండాలి. ఆయన యథార్థవంతుడు, మనము కూడా యథార్థవంతులుగానే ఉండాలి. కానీ అట్టి నీతిమంతులుగా మనం ఉండలేము, యథార్థవంతులుగా ఉండలేము. కనుక మనము ఎవరిని ఆశ్రయించాలి? దేవునిని మనము ఆశ్రయించి దేవునితో మనం నడవాలని సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. చూడండి, 11వ వచనంలో ఏమైంది? భూలోకమంతా చెడిపోయి ఉంది. అలాగే 11వ వచనంలో భూలోకమంతా బలాత్కారంతో నిండి ఉంది. 12వ వచనం కూడా చూస్తే దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూలోకం ఏమైపోయిందండి? చెడిపోయి ఉంది. చెడిపోయి ఉన్నటువంటి తరములో ఉన్నటువంటి నోవాహు తన జీవితాన్ని, తన బ్రతుకును, తన కుటుంబాన్ని కూడా చెడిపోని స్థితిలోనికి వెళ్లకుండా తన్ను తాను కాపాడుకుంటూ, తన కుటుంబాన్ని కాపాడుతూ, తన జీవితాన్ని దేవునికి ఇష్టమైన వాడుగా జీవిస్తున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్న దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ లోకంలో దేవుని బిడ్డలుగా జీవించడం అనేది చాలా కష్టం. దేవునికి ఇష్టమైన వారుగా జీవించడం అన్నది బహు కష్టమైనటువంటి విషయం. ఈ రోజున కుటుంబాల్లో భార్యకు భర్త, భర్తకు భర్త, భార్య వారు ఇష్టంగా జీవించడం ఈ లోకంలో లేదు. ఒకవేళ ఇష్టంగా జీవించిన వారు ప్రియమైన బిడ్డలారా, దేవునికి ఇష్టంగా జీవించాలంటే చాలా కష్టపడవలసినటువంటి పరిస్థితులు ఈ రోజుల్లో. అటువంటి కష్టపడవలసిన పరిస్థితులలో దేవుడు మనల్ని చూసినప్పుడు భూలోకం అంతా ఎలాగుందంటే అండి, చెడిపోయి ఉంది, బలాత్కారముతో నిండి ఉన్నట్టుగా పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది. 12వ వచనంలో ఆఖరి లైన్లో ఏమని రాయబడిందో తెలిసింది, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపి వేసుకొని ఉన్నారు అని రాయబడి ఉంది. భూలోకం మీద సమస్త శరీరులు అంటే శరీరం కలిగిన ప్రతి ఒక్కరు కూడా ఏం చేశారంటే తమ మార్గములను చెరిపి వేసుకుని ఉన్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో లేఖనంలో మనం చూడగలం. చెరిపి వేసుకున్నారంటే అర్థం ఏంటో తెలిసింది, వారు మార్గము తప్పి తిరుగుతున్న సుక్కల్లాగా ఉన్నారు. వారు తమ మార్గాలు చెరిపి వేసుకున్నారు. వారి మార్గాలు నీతియుక్తంగా ఉండవలసిన మార్గాలను, న్యాయంగా ఉండవలసిన మార్గాన్ని, దేవునికి ఇష్టమైన వారిగా ఉండవలసిన మార్గాన్ని వారు చెరిపి వేసుకుని ఏం చేస్తున్నారంటే వారు ఈ లోకంలో చెడిపోయి ఉన్నట్టుగా దేవుడు చూసినప్పుడు భూలోకము దేవునికి కనపడినట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం జ్ఞాపకం చేసుకోవాలి, మన జీవితాలు అలాగ ఉన్నాయి. ఈ రోజున దేవుడు మనల్ని కూడా చూస్తూ ఉంటాడు కదా. నోవాహును చూసిన దేవుడు మనల్ని కూడా చూస్తాడు.
నోవాహును చూసి నోవాహుకు సర్టిఫికేట్ ఇచ్చిన దేవుడు మనల్ని కూడా చూసి మనకు కూడా సర్టిఫికేట్ అయినా ఇస్తాడు. ఎలాగా? దేవునికి భక్తిగా ఉంటే భక్తిపరుడని, నీతిగా ఉంటే నీతిపరుడని, యథార్థంగా ఉంటే యథార్థపరుడని. ఒకవేళ ఏమీ లేవనుకోండి, మనము కూడా మన మార్గాలను చెరిపివేసుకున్నటువంటి వారిగా దేవుడు మనకు సర్టిఫికేట్ ఇస్తూ ఉంటాడు. కనుక ఈ రాత్రి మనము జ్ఞాపకం చేసుకోవాలి, మనం దేవునికి ఇష్టమైన వారిగా జీవించడానికి ఇష్టపడుతున్నామా? దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉండడానికి మనము ప్రయత్నం చేస్తున్నామా అసలు అని మనము జ్ఞాపకం చేసుకోవాలి ప్రియమైన బిడ్డలారా. అందుకే 12వ వచనంలో సమస్త శరీరులు వారి మార్గాలు వారు చెరిపివేసుకుని ఏమైపోయారు? దేవునికి కాకుండా దుష్టునికి, సాతానికి వారి శరీరాన్ని అప్పగించుకుని వారు చెడిపోయి లోకములో ఉన్నట్టుగా దేవుడు చూస్తున్నాడు. 13వ వచనం చూడండి. దేవుడు నోవాహుతో సమస్త శరీరుల మూలము భూమి బలాత్కారంతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నదని దేవుడు నోవాహుతో చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎవరితో చెప్తున్నాడండి? నోవాహుతో చెప్తున్నా. నోవాహు అంటే ఎవరు? నీలాంటి నాలాంటి మానవుడు, నీలాంటి నాలాంటి మనిషి. నోవాహు కూడా శరీరంతో భూమి మీద జీవిస్తున్నవాడే. నోవాహు ఉన్నటువంటి తరములో భూమి అంతా చెడిపోయింది, లోకమంతా చెడిపోయింది. శరీరము ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా తమ మార్గాలను చెరిపివేసుకున్నారు. వారు నరకానికి పోయి నరకపు అంచులకు దగ్గరగా వారు జీవిస్తున్నట్టుగా లేఖనాల్లో మనం చూస్తున్నప్పుడు దేవుడు నోవాహుతో చెప్తున్నట్టు మాట, సమస్త శరీరాల మూలంగా భూమి బలాత్కారంతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది, ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును అని నోవాహుతో దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రియమైన బిడ్డలారా, మన ఆదికాండం మనం ధ్యానం చేసుకుంటున్నప్పుడు ఈ సత్యాలు కూడా మనము నేర్చుకున్నాం. ఎందుకంటే ప్రజ్ఞ అనేది మానవుల్లో దాగి ఉన్నటువంటి ఒక గొప్ప జ్ఞానము, వివేకము అని లేఖనాల్లో మనకు తెలియజేది. ప్రజ్ఞ అనేది మానవుల్లో దాగి ఉన్నటువంటి ఒక గొప్ప కార్యములు, గొప్ప శక్తి అని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. ప్రియమైన బిడ్డలారా, ఈ ప్రజ్ఞను మనం బయటికి తీసి దేవునికి ఇష్టమైన వారుగా చేసుకుంటే దేవుడు మనల్ని కూడా నోవాహును మెచ్చుకున్నట్టుగా మనల్ని కూడా దేవుడు మెచ్చుకుంటాడు. ఈ ప్రజ్ఞను దుర్వినియోగం చేసామనుకోండి, దేవుడిచ్చినటువంటి జ్ఞానాన్ని కానీ, దేవుడిచ్చినటువంటి వివేకాన్ని కానీ, దేవుడిచ్చినటువంటి ఈ మంచి జీవితాన్ని కానీ మనం చెరిపి వేసుకున్నాం అనుకోండి, దేవుడు ఏం చేస్తాడు? మనలను నోవాహును మెచ్చుకున్నట్టుగా మెచ్చుకోవడం మానేసి, ఇది చూడండి, సర్వశరీరులు తమ మార్గంలో చెరిపి వేసుకున్నారని ఎలాగైతే దేవుడు వారితో చెప్పాడో మనతో కూడా దేవుడు అలాగే చెప్పుతానికైనా ఇష్టపడుతూ ఉంటాడు. కనుక ప్రియమైన వారి అంతము నా సన్నిధానములో వారి అంతము వచ్చి ఉన్నది కనుక, భూలోకమంతా చెడిపోయి ఉన్నది కనుక నా సన్నిధానంలో వారి అంతం వచ్చి ఉన్నది కనుక ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేస్తాను అని చెప్పి దేవుడు నోవాహుతో ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇదిగో భూలోకాన్ని అంతటి కూడా మనుషులతో సహా భూమిని కూడా నాశనం చేస్తాను కనుక నీవేం చేయాలి? నీ కొరకు వాడను సిద్ధం చేసుకోవని నోవాహుతో దేవుడు తెలియజేసినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, నోవాహు ఒక్కడితోనే చెప్పాడు దేవుడు. ఆ ప్రదేశాల రోజుల్లో వారు ఏం చేస్తున్నారంటే వారు అందరూ తిని త్రాగి హెచ్చరించినాక హెచ్చరిక లోబడకుండా, చూడండి, భయభక్తులు గలవారుగా ఉండకుండా, దేవునిని పూజించేవారుగా ఉండకుండా, దేవునిని దూషించేవారుగా, దేవుని ద్వారా తప్పింపబడిన వారుగా ఆ లోకముల వారు ఉన్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. చూడండి, మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయము 37వ వచనంలో ఒకసారి ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆ రోజుల్లో ఉన్న పరిస్థితులు మత్తయి రాసిన సువార్తలో మన కొరకు రాసి ఉంచున్నట్టుగా మనం చూస్తున్నాం. 24వ అధ్యాయము 37వ వచనం మనం చూద్దాం ఒకసారి. మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయం 37వ వచనంలో అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, నోవాహు కాలంలో ఎలాగైతే ఉన్నారో ఇక్కడ కూడా వారు అలాగే జీవిస్తున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. చదువుతామండి. నోవాహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని చదవండి. జలప్రళయమునకు ముందటి దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికిచ్చుకొనుచు ఉండిరి. ప్రియమైన బిడ్డలారా, దేవుని జ్ఞాపకం చేసుకోవడం లేదు వారు.
పొద్దుమాలు తింటున్నారు, రాత్రి కూడా తింటున్నారు. ఇక వారికి ఉదయం నుంచి సాయంత్రం వరకు తినచ్చు, త్రాగొచ్చు, పెండ్లికిచ్చుకొనచ్చు, పెండ్లి చేసుకొనచ్చు, వారి కాలాన్ని గడుపుతున్నారు. కానీ వారిని సృష్టించిన దేవుణ్ణి కానీ, నిర్మించిన దేవుణ్ణి కానీ, కాపాడుతున్న దేవుణ్ణి కానీ, ఈ జీవితం ఇచ్చినటువంటి దేవుణ్ణి కానీ జ్ఞాపకం చేసుకున్న వారు కాదు అని మత్తయి తన యొక్క సువార్తలో మన కొరకు రాసి ఉంచున్నాడు. ప్రియమైన బిడ్డలారా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎబ్రీ పత్రికలో కూడా 11వ అధ్యాయం 7వ వచనంలో కూడా ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, ఎబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటే, నోవాహు అనే దేవుడు ఎందుకు మెన్షన్ చేయవలసి వచ్చింది, నోవాహుతోనే దేవుడు ఎందుకు మాట్లాడవలసి వచ్చింది, నోవాహులో ఉన్నటువంటి మంచి గుణాలు, మంచి లక్షణాలు దేవుడు ఎలా గుర్తించాడో మనకి జ్ఞాపకం అవుతుంది. ఎబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచనం చూద్దామండి. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు చాలిన ఒక ఓడను సిద్ధము చేసుకొనెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారు ఆ కాలంలో తినుచు, త్రాగుచు, పెండ్లిగిచ్చుకొంచు, పెండ్లి చేసుకొంచు వారు కాలం గడపరే కానీ దేవుని ఈసమంతా కూడా క్షణం మాత్రం కూడా దేవుని జ్ఞాపకం చేసుకున్న వారు కారు. కనుకనే దేవుడు ఆ రోజుల్లో జలప్రళయాన్ని రప్పించి వారు అందరూ కూడా సమూలంగా నాశనం చేసినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. అయితే అటువంటి కాలంలో ఉన్నటువంటి నోవాహును మాత్రం దేవుడు తన కొరకును, తన కుటుంబము కొరకును, తన రక్షణ కొరకును ఒక ఓడను సిద్ధం చేసుకోమని చెప్పినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. ఏంటండి? హెచ్చరింపబడిను, భయభక్తులు గలవాడై తన ఇంటి వారి కొరకు నోవాహు ఓడను తయారు చేసుకునంట. ఎవరి కొరకండి? తాను కొరకును, తన ఇంటి వారి కొరకును, తన ప్రజల కొరకును కూడా ఓడను కట్టిన వాడిగా నోవాహు పరిశుద్ధ గ్రంథంలో నిలిచిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరూ తిని త్రాగుచు, అందరూ పెండ్లిగిచ్చుకుంటూ, అందరూ కూడా మరి పెండ్లిగిచ్చుకుంటూ పెళ్లి చేసుకుంటూ ఉన్నటువంటి కాలంలో, పాపం నిండిపోయిన కాలంలో నోవాహు కుటుంబం ఒక్కటే ప్రత్యేకింపబడడానికి గల కారణం ఏంటో తెలుసండి? నోవాహుకి దేవుడు జ్ఞానమునిచ్చాడు, నోవాహుకి దేవుడు వివేకాన్ని ఇచ్చాడు, నోవాహుకి పరిస్థితులను అర్థం చేసుకునేటువంటి లక్షణాలు నోవాహుకు దేవుడు ఇచ్చాడు. ప్రతి మనిషికి కూడా దేవుడు ఇచ్చాడు. దేవుడు మనుషులను చేసినప్పుడు తన ఆత్మని ఇచ్చాడు. దేవుడు నాసిక రంధ్రముల ద్వారా జీవవాయువునొదగా నరుడు జీవించు ఆత్మ ఆయును అని చెప్పి ఆది కాండంలో మనం చదువుకున్నాం. కనుక దేవుని ఆత్మ మనలో ఉంది కనుక వివేకమునివ్వడానికి, జ్ఞానం ఇవ్వడానికి, తెలివినివ్వడానికి, ఆలోచించడానికి దేవుడు మంచి జ్ఞానాన్ని మానవునికి ఇచ్చాడు. కానీ ఆ జ్ఞాన సంపదను మానవుడు పక్కనే పెట్టి దుర్వినియోగం చేస్తూ ఈ లోకంలో పాపంలో జీవిస్తున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలం. ఇంచుమించు 120 సంవత్సరాలు నోవాహు దేవుని సువార్తను ప్రకటించినట్టుగా మనం చూస్తున్నాం. ఓడ కడుతూ సువార్తను ప్రకటిస్తూ వారందరూ అమ్మా నశించిపోతారు, అమ్మా రక్షణ పొందుకుని అమ్మా నరకానికి వెళ్ళిపోతారు, దేవుడు జలప్రళయం రప్పించబోతున్నాడు, 40 పగళ్ళు 40 రాత్రులు జలప్రళయముతో దేవుడు భూమిని అంతా నింపబోతున్నాడు, కనుక మీరు రక్షింపబడండి అని నోవాహు సువార్తను ప్రకటిస్తే ఒక్కరు యేసు మీద ఒక్కరు కూడా నమ్మలేదు. నమ్మకపోగా వారందరూ కూడా నోవాహు చెప్పిన మాటలను బట్టి వారందరూ కూడా నోవాహును ఏమన్నా తెలిసి వీడు పిచ్చివాడురా, వాడెక్కడ కట్టాలి? సముద్రం దగ్గర కట్టుకోవాలి. వాడెక్కడ తేలుతుంది? సముద్రం మీద తేలుతుంది. వాడెక్కడ నడవాలి? సముద్రంలో కానీ గోదావరిలో కానీ వాడ నడవాలి. మరి ఇక్కడ కడుతున్నాడు ఎందుకు? వీడు పిచ్చివాడురా అన్నారు, అపహాసం చేస్తారు, ఏళన చేశారు. కానీ దేవుడు చెప్పినటువంటి జలప్రళయం స్టార్ట్ అయిన తర్వాత వారికి అప్పటికి అర్థమైంది. కానీ నోవాహుకు మాత్రం ముందుగానే దేవుని ప్రణాళిక దేవుడు చెప్పినప్పుడు దేవుడు నోవాహు దేవుని మాట విన్నాడు. ఇదివరకు జరిగిన సంగతులను గూర్చి దేవుడు హెచ్చరించినప్పుడు భయభక్తులు గలవాడే తన ఇంటి వారి కొరకు, తన కొరకు కూడా వాడను నోవాహు సిద్ధం చేసుకున్నాడు. ఈ రోజున దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండి మన యొక్క కుటుంబాన్ని, మన యొక్క కుటుంబంలో ఉన్నటువంటి వారి కొరకు మనము రక్షణ అనేటువంటి వాడిని సిద్ధం చేసుకోవాలి. చాలా మందికి కుటుంబాన్ని రక్షించుకోవడం తెలియదు, కుటుంబాన్ని రక్షణ నడిపించుకోవడం తెలియదు. చాలా మందికి నీతియుక్తంగా జీవించడం కూడా తెలియదు. వారి జీవితం కూడా నోవాహు కాలంలో తినచ్చు, త్రాగొచ్చు,
పెండ్లి చేసుకుంటూ వారి శరీరాలను ఎలాగైతే అపవిత్రం చేసుకున్నారో ఈ రోజున కూడా అనేక మంది అలాగా అపవిత్రం చేసుకుంటున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. మొట్టమొదటిగా మనము నోవాహు గారి గురించి కొద్ది మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడు ఇంకొక ఆయన గురించి కూడా చాలా శ్రేష్టమైనటువంటి సాక్ష్యాన్ని దేవుడు చెప్పారు. ఆ సాక్ష్యాన్ని మరొకసారి ఇంకొక వ్యక్తిని గురించి మనం చదువుతామండి. చూడండి, అపోస్తల కార్యాలు 7వ అధ్యాయము 22వ వచనం చదువుతామండి. అపోస్తల కార్యాలు 7వ అధ్యాయము 22వ వచనం చూడండి ఒకసారి. అపోస్తల కార్యాల్లో ఒక మాటను మనము జ్ఞాపకం చేసుకుని మనం ముందుకు వెళ్దాం. 7వ అధ్యాయం 22వ వచనం ఏం రాయబడింది? అతనికి 40 ఏండ్లు నిండా వచ్చినప్పుడు ఇశ్రాయేలీలైన చాలండి. ప్రియమైన బిడ్డలారా, 7వ అధ్యాయం 22వ వచనంలో రాయబడిన మాట ఏంటో తెలుసా? మోషే ఐగుప్తులు సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యములందును ప్రవీణుడై ఉండెను. అతనికి 40 ఏండ్లు నిండా వచ్చినప్పుడు ఇశ్రాయేలీలను చూడాలని కోరిక కలిగినట్టుగా ఇక్కడ మోషేను గురించి దేవుడు ఇక్కడ వాక్యం మనకు తెలియజేయబడుతుంది. ప్రియమైన బిడ్డలారా, ఏమందంటే సకల విద్యలను నేర్చుకున్నవాడు. మోషే ఏం నేర్చుకున్నాడంటండి? సకల విద్యలను నేర్చుకున్నాడు. సకల విద్యలను నేర్చుకుని మోషే ఏం చేయాలండి? రాజుగా ఉండాలి. రాజుగారి కుమారుడు పెంచి రాజుగారి కుమార్తె పెంచింది కనుక రాజుగారి కిందనే మోషే బ్రతకాలి. సకల విద్య నైపుణ్యాలు నేర్చుకున్నాడు, సకల శాస్త్రాలు నేర్చుకున్నాడు, యుద్ధం చేయడం నేర్చుకున్నాడు. కనుక సకల విద్య అభ్యసించినటువంటి మాటల యందును కార్యములందును ప్రవీణుడుగా ఉండి ప్రజ్ఞ కలిగిన వాడుగా ఇక్కడ మోషే ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, మోషే పుట్టుకే ఒక గొప్ప వింతైనటువంటి పుట్టుక మోషేది. మోషే పుట్టేసరికి మోషే భూమి మీదకి రాకముందే దేవుడు మోషేని ఏర్పాటు చేసుకున్నాడు. కనుక మోషేని భూమి మీదకి పంపించేటప్పుడే దేవుడు ఒక ప్రణాళికను ఏర్పాటు చేశాడు. కనుక మోషే పుట్టేటప్పటికి మరణ శాస్త్రం ఉన్నప్పటికీ కూడా మగ పిల్లలు పుడితే నైలు నదిలో ఆ నైలు దేవతకి బలి ఇవ్వాలనేటువంటి ఆజ్ఞ ఉన్నప్పటికీ, అక్కడ ఆంక్షలు ఉన్నప్పటికీ మోషేను దేవుడు భూమి మీదకు పంపించినట్టుగా మనం చూస్తున్న దేవునికి స్తోత్రం కలుగునుగాక. మోషే భూమి మీదకి రావడమే కాదు, మోషే పుట్టిన తర్వాత చంపవలసినటువంటి రాజు మోషేను చంపడానికి వీలు లేకుండా దేవుడు గొప్ప కోపతల దయచేశాడు. తల్లిదండ్రులు 3 నెలలు 6 నెలలు పెంచారు. పెంచిన తర్వాత ఇక పెంచలేకపోయారు. ఏడుస్తుంటే ఎవరు ఎలాగైనా ఇవన్నీ చంపేస్తారని చెప్పి భయపడి నైలు నదులు వదిలేస్తే నైలు నదుల్లో నుంచి జమ్ముపెట్టలో పెట్టి వదిలేసినప్పుడు రాణి దగ్గరికి వెళ్ళి ఆ జమ్ముపెట్ట ఆగినప్పుడు దేవుడు రాణి దగ్గరికి పంపించి రాణి చేతిలో మోషే జీవించినట్టుగా బ్రతుకున్నట్లుగా దేవుడు గొప్ప ప్రణాళికను ఏర్పాటు చేశాడు. రాణి గారు ఆ పిల్లవాడిని పెంచి పెద్ద చేసి సకల విద్యలు నేర్పించి సకల శాస్త్రాలు నేర్పించి ప్రవీణ్యం చేసినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. మోషే చరిత్ర మనం చదివితే చాలా వింతైనటువంటి జీవితం మోషే గారిది. కానీ ప్రియమైన బిడ్డలారా, దేవుడు మోషేని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఇశ్రాయేలు జనాంగాన్ని విడిపించడానికి తప్పించడానికి దేవుడు మోషేను ఏర్పాటు చేసుకున్నట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. మోషేలో ఎంత ప్రజ్ఞ ఉందంటే గొప్ప ప్రజ్ఞ మోషేలో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, మోషే సకల విద్యలు అభ్యసించిన వాడు, మాటల యందును కార్యములందును మోషే చాలా ప్రవీణుడు అన్నట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. మోషే చూడండి, ఆర్కిటెక్చర్ మోసే కట్టినటువంటి ఆ యొక్క బిల్డింగ్లు, ఆ యొక్క పిరమిడ్లు, ఈజిప్ట్లో 2 పిరమిడ్లు కట్టినటువంటి వ్యక్తిగా మోషే గురించి మోషే చరిత్ర మనకు తెలియజేస్తుంది. మోషేలో ఉన్న ప్రజ్ఞ దేవుడిచ్చినటువంటి గొప్ప మరి ఆ విద్య ఏంటో తెలిసింది. పిరమిడ్లు కట్టినటువంటి ఆర్కిటెక్చర్గా మోషే ఆ కాలంలో జీవించినట్టుగా మనం చూస్తున్నాం. తర్వాత రామచేసు పట్టణానికి సిఇఓగా మోషే పని చేసినట్టుగా కూడా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాము. చూడండి, యుద్ధ నైపుణ్యం కలిగిన వాడు, అలాగే సైన్యాధ్యక్షుడు, దక్షత కలిగినటువంటి వాడుగా మోషేను మనం చూస్తున్నాం. కానీ ప్రియమైన బిడ్డలారా, అవన్నీ
కూడా విడిచిపెట్టేసి మోషే, అవన్నిటిని కూడా విడిచిపెట్టేసి మోషే దేవుని ప్రజలతో శ్రమయే మేలనుకుని ఎక్కడికి వచ్చారంటే అండి, దేవుడు చూపించేటటువంటి ఇశ్రాయేలు నడిపించడానికి ముందుకు వచ్చిన వాడుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక మోషే ద్వారా దేవుడు ప్రత్యక్షపు గుడారాన్ని కట్టడానికి దేవుడు అనుమతినిచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ప్రత్యక్షపు గుడారం కట్టింది ఎవరు? మోషే హయాంలోని ప్రత్యక్షపు గుడారము కట్టినట్టుగా చూస్తున్నాం. మోషే ద్వారాగానే 10 ఆజ్ఞలు దేవుడు భూమి మీదకి ఆయన ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. మోషే ద్వారాగానే ప్రత్యక్షపు గుడారాన్ని, దేవుని యొక్క గుడారాన్ని చక్కగా కట్టడానికి దేవుడు అనేకమైన విషయాలు మోషేతో దేవుడు మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం. ఈ సమయం ముందు మనము మొట్టమొదటిగా మనం నోవాహు గారిని చూసుకున్న దేవుడు నోవాహును ఏర్పాటు చేసుకున్నాడు. తర్వాత మోషేను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఇంకా దేవుడు మనుషులలో ఉన్నటువంటి ప్రజ్ఞను బయటకు తీయడానికి దేవుడు చేసినటువంటి ఒక చిన్న కార్యమును గురించి ఈ సమయం అంతా మనం ధ్యానం చేసుకుని మనము ముందుకు వెళ్దాం. చూడండి, నిర్గమాకాండంలో నుంచి 31వ అధ్యాయంలో మనం ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నాం. 1వ వచనం నుంచి 5వ వచనాల వరకు చూస్తే దేవుడు ఇక్కడ ఇంకొక వ్యక్తిని మనకు చూపిస్తున్నాడు. చూడండి, మోషేను ప్రత్యక్షపు గుడారం కట్టడానికి దేవుడు ఏర్పాటు చేసుకుంటే, మోషేలో ఉన్నటువంటి ప్రజ్ఞను దేవుడు వెలికి తీస్తే, ఇక్కడ ఇంకొక వ్యక్తిని దేవుడు పిలుచుకుంటున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. 31వ అధ్యాయం 1వ వచనం నుంచి 5వ వచనాలు చదువుకుందామండి. చూడు, మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, చూడుము, నేను యోధా గోత్రములో ఊరు మనవడును ఊరు కుమారుడునైన బెసలేలు పేరు గల వాణిని పిలిచితిని. చాలండి, ఊరు కుమారుడైనటువంటి బెసలేలు అనే పేరు గల వాణిని పిలిచితిని. ఇక్కడ దేవుడు బెసలేలుని ఎన్నుకుంటున్నట్టుగా, బెసలేలుని పిలుచుకుంటున్నట్టుగా పరిశుద్ధ గ్రంథములు ఇక్కడ మనము చూడగలుగుతున్నాం. ఎవరితో చెప్తున్నాం? మోషేతో చెప్తున్నాడు. ఇదిగో మోషే, బెసలేలు నేను ఏర్పాటు చేసుకుంటున్నాను, బెసలేలు నేను కోరుకున్నాను, అతనిని పిలిచాను. ఎందుకు పిలిచాడు దేవుడు? ఈ రోజున మనం దేవుడు పిలిచే పిలుపులు చాలా అద్భుతంగాను ఆశ్చర్యంగాను ఉంటాయి. దేవుడు పలకరించే పిలుపులు కూడా చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. దేవుడు గనక మనల్ని దర్శిస్తే, దేవుడు గనక మనల్ని దర్శించి ఆయన పిలుచుకుంటే ఆయన కార్యములు చాలా అద్భుతంగా దేవుడు చేసుకుంటూ ఉంటాడు. ఎందుకు బెసలేలుని దేవుడు పిలిచాడు అన్నది ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, బెసలేలులో ఉన్నటువంటి ప్రజ్ఞను వెలికి తీయడానికి దేవుడు బెసలేలుని ఏర్పాటు చేసుకున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. 3వ వచనం చూద్దామండి. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు? బెసలేలులో ఉన్నటువంటి ఆ ప్రజ్ఞ ఏమిటో దేవుడు ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. 3వ వచనంలో చూడండి, విచిత్రమైన పనులను కల్పించుటకును, బంగారముతోను వెండితోను ఎత్తడితోను పని చేయుటకును, పొదుగుటకై రత్నములను సానబెట్టుటకును, కర్రను కోసి చెక్కుటకును, సమస్త విధములైన పనులను చేయుటకును, జ్ఞాన విద్య వివేకములను సమస్తమైన పనుల నేర్పును వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మపూర్ణిగా చేసి ఉన్నాను అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు జ్ఞానం ఇవ్వకపోతే నీ జ్ఞానం పనికిరాదు. దేవుడు నీకు పనిపాట్లు చేసేటటువంటి తెలివిని ఇవ్వకపోతే, జ్ఞానం ఇవ్వకపోతే నువ్వు ఏ పని కూడా చేయలేవు. విచిత్రమైన పనులు చేసేటటువంటి జ్ఞానం ఇచ్చేది ఎవరంటే దేవుడే. ఈ లోకంలో పుట్టుకతోని ఏదీ లేదు భూమి మీద. వీరు పుట్టి పెరిగిన తర్వాత దేవుడు వారికి జ్ఞానం ఇస్తే, జ్ఞానాన్ని బట్టి ఈ భూమి మీద ఉన్నటువంటి అనేకమైన వింత వింత వస్తువులు తయారు చేయబడ్డాయి. ఆకాశంలో ఎగిరే విమానం కానించి భూమి మీద ప్రాకేటటువంటి భూమి మీద నడిచేటటువంటి వాహనాల దాకా కూడా దేవుడిచ్చిన జ్ఞానముతోనే వారు వాటిని తయారు చేసినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతారు. ఎటువంటి పనులు అంటే అవి విచిత్రములైనటువంటి పనులు చేయడానికి దేవుడు విచిత్రమైన పనులను కల్పించుటకును, ఎటువంటి వాటితోనంటే బంగారంతోనూ వెండితోనూ ఎత్తడితోనూ పని చేయుటకును, పొదుగుటకై రత్నములను సానబెట్టుటకును, కర్రను కోచి చెక్కుటకును, సమస్త విధములైన పనులు చేయుటకును, జ్ఞాన విద్య వివేకమును సమస్తమైన పనుల నేర్పును వానికి కలుగునట్లు
వానిని నేను దేవుని ఆత్మ పూర్ణిగా చేసి ఉన్నాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బంగారపు పని చేసే వాళ్ళకి మూల పురుషుడు ఎవరంటే బెసలేలే. ఇత్తడి పని చేసే వాళ్ళకి మూల పురుషుడు ఎవరంటే బెసలేలే. కర్ర కోసి కర్రతో వస్తువులు చేసే వారికి మూల పురుషుడు ఎవరంటే బెసలేలే. కమ్మరం వానికి, అలాగే వడ్రంగి వారికి, ఇవన్నీ కూడా దేవుడు ముందుగానే ఏర్పాటు చేసి ముందుగానే దేవుడు చేయించినట్టు పనులుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. ప్రియమైన ఈ రోజున ఒకవేళ మీకు ఏదైనా పని రానప్పుడు, పని మీకు తెలియనప్పుడు మీరు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసి ఏమైనా అడగలు తెలుసా? ప్రభువా, విచిత్రమైన పనులు చేసేటటువంటి నేర్పు మాకు ఇచ్చేటటువంటి దేవుడు నీవే కనుక మీ ఆత్మ చేత అటువంటి విచిత్రమైన పనులు చేయగలిగినటువంటి శక్తిని, బలమును, జ్ఞానమును, విజ్ఞానమును నాకు దయచేసి మీరు ప్రార్థన చేస్తే మీకు రాని పనులు కూడా దేవుడు మీకు నేర్పిస్తాడని సత్యాన్ని ఈ లేఖనం మనకు తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని ఆత్మ పూర్ణులుగా ఆయన గనక మిమ్మల్ని చేస్తే, దేవుని ఆత్మను గనక మీ మీద ఆయన ఉంచినట్లయితే, ఆత్మతో మిమ్మల్ని గనక దేవుడు నడిపిస్తూ ఉంటే అనేకమైన విచిత్రమైన పనులు మీరు కూడా చేయడానికి సంసిద్ధులై ఉంటారని సత్యాన్ని లేఖనం మనకి తెలియజేస్తుంది. కనుక దేవుడు బెసలేలుని ఏర్పాటు చేసుకున్నాడు. బెసలేలు ద్వారాగా అనేకమైన విషయాలు, అనేకమైన వస్తువులను, ప్రత్యక్షపు గుడారములో ఉన్నటువంటి వస్తువులు తయారు చేయడానికి దేవుడు మోషేకు ఇక్కడ బెసలేలును మరి సహాయకుడిగా ఉంచినట్టుగా లేఖన భాగాల్లో మనం చూడగలుగుతున్నాం. ఈ రాత్రి మనలో కూడా దేవుడు ప్రజ్ఞ ఉంచాడండి. మనలో కూడా దేవుడు ప్రజ్ఞ ఉంచాడు కనుక ఆ ప్రజ్ఞను మనము కూడా దేవుని యొక్క ప్రభావంతో, దేవుని యొక్క ఆత్మ చేత ఆ ప్రజ్ఞను మనం కూడా ఉపయోగించుకుంటే మన జీవితంలో, మన బ్రతుకులు కూడా శ్రేష్టమైన తలాంతులతోనే ముందుకు సాగుతూ ఉంటాయి. చాలా కుటుంబాల్లో సమస్యలు ఎక్కువ, చాలా కుటుంబాల్లో వేదనలు ఎక్కువ, చాలా కుటుంబాల్లో కష్టాలు ఎక్కువ, చాలా కుటుంబాల్లో వేదనలు, దుఃఖాలు ఎక్కువే. ప్రియమిత్రులారా, కారణం ఏమిటంటే ఆ కుటుంబాలలో దేవుని నడిపింపు లేదు కనుక ఆ కుటుంబాల్లో ఆ శ్రమలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు వస్తున్నవని సత్యం లేఖన భాగం మనకు తెలియజేస్తుంది. ఈ రాత్రి దేవుడు నీ కుటుంబాన్ని కూడా దర్శించి, చూడండి, నోవాహును దర్శించినట్టుగా, మోషేను దర్శించినట్టుగా, బెసలేలును దర్శించినట్టుగా, వారికి జ్ఞానం ఇచ్చినట్టుగా, జ్ఞాన హృదయాన్ని వారికి ఇచ్చినట్టుగా, జ్ఞానాత్మను వారికి ఇచ్చినట్టుగా మీరు కూడా ఆ జ్ఞానాత్మను, జ్ఞాన హృదయాన్ని కనుక పొందుకోగలిగితే మీ జీవితంలో కూడా మీరు అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకుంటారనే సత్యాన్ని లేఖనం తెలియజేస్తుంది. వారు తమ్మును తాము దేవుని అందరి భయభక్తులతో వారు నడిచినట్టుగా మనం చూస్తున్నాం. వారు తమ ఇంటిని కట్టుకున్నారు, అలాగే ప్రజల కొరకు కూడా దేవుని సువార్తను వారు ప్రకటించారు. ఈరోజు మనము మన కొరకు మనము దేవుని సువార్తను వినడం పక్కన పెట్టి ఎదుటి వారి కొరకు మనము ప్రార్థన చేసి ఎదుటి వారికి సువార్తను ప్రకటించేటువంటి జ్ఞానం మనకు, హృదయం మనకు లేదు. మన పనిపాట్లతోనే మనం నిమగ్నమైపోతున్నాం, కానీ కనీసం దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని దేవునికి ఇవ్వలేకపోతున్నాం. ఉదయకాల సమయం ముందు ప్రార్థన చేసుకోవాలి, రాత్రి పడుకునే ముందు ప్రార్థన చేసుకోవాలి, అలాగే మధ్యాహ్నం అవకాశం ఉంటే మధ్యాహ్నం కూడా మనం ప్రార్థనలు చేసుకోవాలి. కుటుంబంతో ప్రార్థన చేసుకోవాలి, ఇడిగా ప్రార్థన చేసుకోవాలి, మనము ఒంటరికి ప్రత్యేకంగా మనం ప్రార్థన చేసుకోవాలి. ఇటువంటి విషయాలలో మనము జాగ్రత్తగా ఉంటే దేవుడు కొర్నేలిని పిలిచినట్టుగా నిన్ను కూడా పిలవడానికైనా ఇష్టపడుతూ ఉన్నాడు. కొర్నేలి ఏం చేశాడు? ప్రార్థన చేసుకునేవాడు. ఉదయం చేసుకునేవాడు, మధ్యాహ్నం చేసుకునేవాడు, సాయంత్రం కూడా చేసుకునేవాడు. కొర్నేలిని దేవుడు పిలిచినప్పుడు దేవుని దూత వచ్చి ఏమని తెలుసా? కొర్నేలి, నీ ప్రార్థనలు, నీ ధర్మకార్యములు దేవుని సన్నిధానంకు జ్ఞాపకార్థముగా చేరినవని దూత వచ్చి చెప్పింది. మనుషులు వచ్చి చెప్పలేదు. కొర్నేలి కూడా దేవుణ్ణి అడగలేదు, దేవా నీ దూతను పంపించు, నాతో మాట్లాడించు అని అడగలే. దేవునికి ఇష్టమై దేవుడే తన దూతను పంపించి కొర్నేలిని పలకరించి కొర్నేలికి రక్షణను దేవుడి మార్గము సుముఖమం చేసినట్టుగా లేఖన భాగాల్లో మనం చూడగలుగుతున్నాం. ఈ సమయం ముందు మన కుటుంబాలు కూడా నోవాహు కట్టుకున్నట్టుగానే కుటుంబాలు కట్టుకున్నట్టు, నోవాహు తన జీవితంలో తన కుటుంబాన్ని రక్షణ వాడలోకి ఇప్పుడు నడిపించుకున్నట్టుగానే మన కుటుంబాన్ని రక్షణ వాడలో నడిపించుకుంటూ మన జీవితాలు నీతిమత్వంగా ఉండడానికి మనలో ఉన్న ప్రజ్ఞ ఇచ్చిన దేవుడిచ్చిన ప్రజ్ఞను మనము చక్కగా ఉపయోగించుకుంటూ
దేవుని కొరకు ఉపయోగించడానికి. అలాగే మోషే ఎలాగైతే తనకున్న జ్ఞానాన్ని, తనకున్న తెలివిని, తనకున్న సకల విద్య ప్రావీణ్యతను ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించడానికి ఉపయోగించుకున్నాడు. బెసలేలు కూడా తన జీవితంలో చక్కని వస్తువులు చేయడానికి, ప్రత్యక్షపు గుడారములో వస్తువులు చేయడానికి, ప్రత్యక్షపు గుడారములో వస్తువులు, విచిత్రమైన పనులు చేయడానికి దేవుని ఆత్మచేత నడిపింపబడినట్టుగా మనం చూస్తున్నాం. ఈ రాత్రి మనము కూడా దేవుని ఆత్మచేత నడిపింపబడడానికి, దేవుని యొక్క ఆత్మ ద్వారా విచిత్రమైనటువంటి పనులు చేసుకోవడానికి, మన కుటుంబాలు సంతోషంతో సమాధానంతో ఉండడానికి మనం కూడా ప్రయత్నం చేయాలని ప్రభు వాక్యం మనకు తెలియజేస్తుంది. కనుక నోవాహు కాలంలో వారు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకుంటూ వారు నరకంలోనికి ఎలాగైతే వెళ్ళిపోయారు, అట్టి రీతిగా మనం ఉండకుండా మన జీవితంలో దేవుని సన్నిధిలో సంతోషంతోనూ ఆనందంతోనూ దేవుని యొక్క కృపను పొందుకునేలాగా మన జీవితాల్లో కూడా మనం నడుచుకుంటూ ముందుకు సాగుదాం. మనలో ఉన్న ప్రజ్ఞ, దేవుడు మనకి ఇచ్చిన ప్రజ్ఞను మనం కూడా కాపాడుకుంటూ విధేయతతో వినయముతో ముందుకు వెళ్ళడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఈ మాటలు దేవుడు దీవించి మనలను ఆశీర్వదించును గాక. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, కృపగల దేవందమునైనా ఎంతవరకు నేను ప్రభా మరి కొడుకులో ఉండి మాతో మాట్లాడినందుకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ప్రతి మనిషికి నైనా ప్రభా మీరు ప్రజ్ఞ ఇచ్చారు, జ్ఞానం ఇచ్చారు, వివేకం ఇచ్చారు. జ్ఞాన వివేకం కలిగినటువంటి హృదయాన్ని ప్రతి ఒక్క మనిషికి మీరు ఇచ్చారు తండ్రి. ఆ ప్రజ్ఞను బట్టి నేను ప్రభు మానవుడు ఆశీర్వదించబడుతున్నాడు, మానవుడు కృషించిపోతున్నాడు. నైనా ఈ రాత్రి మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. నైనా మరి నోవాహు తన ప్రజ్ఞను ప్రభునైనా నీ కొరకు వాడాడు కనుకనే తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు, తన బిడ్డను రక్షించుకున్నాడు, తను రక్షించుకున్నాడు. నైనా అనేక మందికి రక్షణకరంగా వాడను సిద్ధం చేసుకున్నాడు. మోషే కూడా ఇదిగోనైనా మోషే తన ప్రజ్ఞను ప్రభునని నీ కొరకే వాడాడు, నువ్వు చెప్పినట్టుగా వాడాడు. ఇశ్రాయేలు జనాంగాన్ని ఐగుప్తు నుంచి విడిపించి పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించులాగా మోషే కూడా తన ప్రజ్ఞను వాడినట్టుగా మనం చూస్తున్నాం. అలాగే బెసలేలు కూడా తండ్రి దేవా మరి నీ యొక్క ప్రత్యక్షపు గుడారములో వస్తువులు చేయడానికి నేను ప్రభు మీ ఆత్మచేత అభిషేకించి బెసలేలు కూడా నా ప్రభా తన ఉన్నటువంటి ప్రజ్ఞను ప్రభునైనా నీ కొరకు ఉపయోగించుకున్నట్టుగా లేఖన భాగాల్లో చూస్తున్నాం. మా జీవితంలో కూడా ప్రభునైనా జ్ఞాన హృదయం ఇచ్చిన దేవుడవు, ప్రజ్ఞను మాకు కూడా ఇచ్చిన దేవుడవు. ఆ ప్రజ్ఞను ఆ జ్ఞాన హృదయాన్ని ప్రభునైనా లోకానికినైనా ప్రభు మేము ఉపయోగించుకున్నాం నీ కార్యముల కొరకు, నీ సువార్త పని కొరకు, నీలోనైనా ప్రభు భక్తులు కలిగి వినయమ కలిగి నేను మా కుటుంబాలను రక్షించుకోవడానికి నేను వాటిని ఉపయోగించుకునేలాగా నీ కృప మాకు దయచేయమని ఈ సమయం ముందు ప్రార్థిస్తున్నామని కూడి వచ్చిన సంఘ బిడ్డల మీద జ్ఞాపకం చేసుకొని విన్నటువంటి మాటల ప్రభునైనా వారి హృదయంలో ఫలింపచేయండి తండ్రి. ఎవరైతే వారి కుటుంబాలను ప్రభునైనా గాలిలో వదిలేశారో, ఎవరైతే వారి కుటుంబాల్లో రక్షణలోకి నడిపించకుండా ఈ లోకంలోకి నడిపిస్తున్నారో వారినైనా ప్రభు ఇక నుంచైనా ప్రభు వారి కుటుంబాన్ని రక్షణలోకి నడిపించుకునేలాగా నోవాహు తన కుటుంబాన్ని రక్షణనే ఓడలోనికి నడిపించినట్టుగా వారి కుటుంబాలను కూడా రక్షణనే ఓడలోకి నడిపించుకున్న కృపత ఇచ్చేయండి. ఈ లోకములో తిరిగితే, లోకములో ఉంటే, లోకములో నడిస్తే నరకానికి వెళతారు నైనా ప్రభా. కనుక అటువంటి నరకపు యాత్ర నుంచి వారు తప్పింపబడినట్లుగానైనా నీ రక్షణ ఓడలోనికి వారు కూడా రావడానికి కృప చూపించండి. అలాగే నేను ప్రభు మోషే కూడా ఐగుప్తు నుంచి ఇశ్రాయేలు జనాంగాన్ని పాలు తేనెలు ప్రవహించే దేశం నడిపించినట్టుగా ప్రతి కుటుంబం యొక్క యజమానులు ప్రభు, ప్రతి కుటుంబము కూడా ప్రభు పాలు తేనెలు ప్రవహించేటువంటి పరలోక రాజ్యంలోనికి వారు కూడా చేరులాగిన నీ కృప వారికి దయచేయండి. అలాగే బెసలేలకు మళ్ళీ నేను ప్రభు విచిత్రమైన పనులు చేయలాగిన మీ ఆత్మ చేత ప్రతి ఒక్కరిని కూడా నింపండి, మీ ఆత్మ కార్యములు జరిగించుకోవడం కృప చూపించండి. విచిత్రమైన పనులు, చేతి పనులు ప్రభునైనా నేను ప్రభు మరి అంతకు ముందు చేయనటువంటి పనులు కూడా చేయడానికి నేను బెసలేలకి నేను జ్ఞాన హృదయం ఇచ్చారు, మీ ఆత్మ పూర్ణంగా మీరు చేశారు కనుక అటు రీతిగా నీ బిడ్డలను కూడా ఆత్మపూర్ణంగా చేసి నీలో ప్రభు ఆశీర్వదింపబడేవారుగా ఈ సమయం వారిని దీవించండి. విన్నటువంటి ప్రతి వాక్యాన్ని బట్టి ప్రభు మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. నీ బిడ్డల మేము అందరం కూడా నీ వాక్యానికి విధేయులమై వాక్యం చేత మేము పట్టబడడానికి నైనా నీ కృప చూపించి ఈ లోకంలో నేను ప్రభు ఆశీర్వదించబడేటువంటి కుటుంబాలుగా ప్రభా నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకుని నీ బిడ్డలను కూడా దీవించమని చెప్పబడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ నేను కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ జ్ఞాపకం చేసుకొని వారి కుటుంబాలు ఉన్న ప్రతి నేను ప్రభు అవసరతలు తీర్చండి. నైనా ఇరుకులో ఉన్న వారికి నేను ఇరుకుల నుంచి విడుదల కలిగించండి. ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్న వారికి ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి విడుదల కలిగించండి. అనారోగ్యంగా ఉన్న వారు మీరు ముట్టి స్వస్థపరిచి ఆరోగ్యం దయచేయండి. చేతి పని లేని వారికి చేతి పని, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం, వ్యాపారం లేని వారికి వ్యాపారం దయచేయండి. ఈ రాత్రి ఎవరైతే ఉపవాసం ఉండి వారికి ఉన్నటువంటి అవసరతను బట్టి ప్రార్థిస్తూ నీ సన్నిధానంలో గడుపుతున్నారో వారికి నేను ప్రభు ప్రార్థన అవసరతను తీర్చండి. అటు రీతిగానే ప్రభు వివాహం కావాల్సిన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నామనైనా
వారికి సకాలంలో వివాహాలు జరగడం కృప చూపించండి నైనా. అలాగే సంఘాన్ని సంఘపెట్టడం ప్రభునైనా మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. మరి నూతన సంవత్సరానికి మేము ప్రవేశించక ముందే ప్రభా మా జీవితాలను మార్చుకుని మా పరిస్థితులను ప్రభునైనా మేము చక్కబెట్టుకుని ప్రభా నీలో భయభక్తులు కలిగిన వారుగా ప్రభా మీ హెచ్చరికలను ప్రభునైనా మేము ప్రభా మరి అంగీకరించినాను ప్రభా. మీ హెచ్చరికల ద్వారా మా మనసులను మార్చుకుని తలంపులు మార్చుకుని నిబిడ్డలుగా ఈ లోకంలో జీవించడానికి నీ కృప మాకు దయచేదురుగా. కానీ చేసిన ప్రార్థన పాదశాన్ని చేర్చుకోమని రేపటి దినమున మరలా నీ పునరుద్ధాన పండుగలు ఇటు రీతిగా కూడుకుని నిన్ను స్తుతించేంత వరకు మీ కాపుదల దయచేయమని, నీ బిడ్డల ఇంటికి వెళ్ళి చూడగా నీ సన్నిధాన పాశ్రోత వరకు గృహాల చుట్టూ కంచె వేయండి, మీ కాపుదల దయచేయండి ప్రభా. ప్రతి ఇంటిని దీవించండి, ఆశీర్వదించండి. చిన్న బిడ్డలు జ్ఞాపకం చేసిన వారికి మంచి ఆరోగ్యం, శక్తిని, బలమును దయచేయండి. చదువుతున్న బిడ్డలు జ్ఞాపకం చేసిన వారి చదువులో మీరు తోడుకొండమని, సంఘాన్ని సంఘ బిడ్డలందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి. అటు రీతికిన ప్రభా ఈ సమయం ముందు రానటువంటి వారి కొరకు ప్రార్థిస్తున్నాం. ఏ కారణం చేత రాలేకపోయారో వారికి ఉన్న ఇరుకులను చెప్పదంటే వారిని తప్పించి రేపటి దినాన్ని సన్నిధానంలో వారు కూడా ఉండి నిన్ను స్తుతించే భాగ్యం దయచేదురుగా. కానీ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మను సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభోచ్చ పర్యంతము సంగమునకును మనకును సదాకాలము తోడు నీడగుండునుగాక. ఆమేన్. అందరూ చెప్తామా? యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ నామమున సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్.